అయితే దీంట్లో రకరకాలుగా సభ జరిగినంత మాత్రాన మనకు సీట్లు వస్తాయా, సభ జరిగినంత మాత్రం రాజకీయ నాయకులు మనం గెలుస్తారా, ఇంకో రకమైన ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నా. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మనము సభ చేసే యొక్క విధానంలో సక్సెస్ఫుల్ రేట్ జరిగితే కదా తప్పకుండా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, తప్పకుండా అది మనము వాళ్ళని ప్రభావితం చేయగలిగే పరిస్థితి మనం ఉంది. చైతన్యవంతం చేయగలిగే మనం చైతన్యవంతమైన సభ జరుగుతుంటే తప్పకుండా దాని యొక్క ప్రభావితం జరుగుతుంది. తప్పకుండా ఆ సభ వల్ల మన ఉనికిని మనం కాపాడుకున్న వాళ్ళమైతాం. మన ఉనికిని మనం కాపాడుకుంటే మనం ఈ విధంగా చేయగలుగుతుంటే అరే వాళ్ళు కూడా చేస్తున్నారో మనం ఏం చేద్దామా అనే యొక్క ఆలోచన శక్తి వాళ్ళకు కూడా జరుగుతుంది. ఈ మధ్యలో ఇందాక ఒకరు పెద్దలు మన వాళ్ళ కమిటీ సభ్యులు ఒకరికి తెలియజేస్తారు ఏమని అంటే, ఇప్పుడు ఈ యొక్క సభ లోపలనే 2 కాదు 3 ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీల వరకు మనం ఇందాక తెలియజేస్తాం రిప్రజెంటేటివ్. కానీ ఇంకా ఎవరైనా కానీ మీ యొక్క ఆలోచనలు ఉంటే కదా దాంట్లో చేరుద్దాం. ఏదైనా ఉంటే కానీ మీ యొక్క ఆలోచనలు కూడా ఉంటే కానీ మన యొక్క విధి విధానంలో మన యొక్క డిమాండ్స్లో ఏమున్నాయో తెలియజేస్తే ఆ డిమాండ్స్ కూడా మిగతా పార్టీలకు అందరికీ ఈ యొక్క సభ లోపల ముందరనే ఖచ్చితంగా వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క సూచన ఏం జరుగుతుంది వారి యొక్క సూచనగా అదే పరంగా ఆ సభలో మనం వాళ్ళ యొక్క వాట్సాప్లో తెలియజేస్తాం. మన యొక్క డిమాండ్స్ కోరేదానికి కూడా బాగుంటుంది. తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క సభ జరగడం వలన ఆయా ప్రాంతాల నుంచి మన సంఖ్య ఎక్కువ రాగలిగితే ఆయా ప్రాంతాలలో ఉన్న యొక్క పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి నాయకుడు ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించడం ఏంటంటే 1000 ఓట్లు ఉంటే మనం ఒకరికి గుర్తిస్తాడు, 10,000 ఓట్లు ఉంటే ఒకరికి గుర్తించాడు, 20,000 ఓట్లు ఉంటే ఒకరికి గుర్తించే పరిస్థితి తయారైంది. ఆ ప్రొద్దుటూరులో అయితే కొంత రాజకీయమైన పరిస్థితి మాలో లేని పరిస్థితి ఎందుకంటే పూర్తి ఫ్యాక్షనిజం వలన ఆ యొక్క పరిస్థితులు మేము ఎదుర్కోలేని పరిస్థితి తయారైంది తప్ప మామూలుగా సమన్వయంగా ఉండే పరిస్థితులు ఉంటే మన వాళ్ళు వచ్చినారు చాలామంది. అయితే ఎవరు వచ్చినా కానీ కూడా దాదాపు నేను చాలాసార్లు చెప్పిన ప్రొద్దుటూరు చరిత్రలో 50 ఏళ్ళ చరిత్రలో 60 ఏళ్ళ చరిత్రలో చాలామంది మన వాళ్ళ కౌన్సిలర్ కానించి చైర్మన్ స్థాయికి ఎదిగినారే కానీ వాళ్ళ ఆ యొక్క స్థాయిలో ఉండేటప్పుడు ఉండే కుటుంబాల నేపథ్యము ఆ పదవి పోయేటప్పటికీ కుటుంబాల నేపథ్యం చాలా రోడ్లు పడిపోయే పరిస్థితులు తయారైనాయి. అంటే కారణం మనము రాజకీయమైన తగినట్టు యొక్క ఆలోచన మన దగ్గర లేవు, రాజకీయాలు తగినట్టు యొక్క బుద్ధి ఆలోచనలు మన యొక్క లేవు, మన యొక్క జీన్స్లో లేవు. అయితే అట్లనే మనము నిరుత్సాహపరం కానీ గౌరవం కానీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంగ లక్ష్మణ గారు ముందుకు వచ్చారు. ఇటువంటి వాళ్ళు ఇంకా వస్తారు మనం చేసే కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇప్పుడుగా కొంత రిజర్వేషన్ ప్రకారం కూడా మనకు చాలా మంది కూడా చాలా ఊళ్ళల్లో సర్పంచులు అయినారు, కౌన్సిలర్లు అయినారు, మహిళలు అయినారు, చైర్మన్లు అయినారు. ఇప్పుడు ప్రొద్దుటూరులో 2 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరు పద్మశాలి వాళ్ళే చైర్మన్గా ఉంటున్నారు. ఇది ఉంది. అయితే ఏదేమైనా మన ఉనికిని కాపాడుకునేదానికి ఈ సభలు కానీ మన సమావేశాలు కానీ మనం చేసే కార్యక్రమాలు ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా మన ఉనికిని చేసుకుంటూ పోతూ గత 100 సంవత్సరాల క్రితము పెద్దలు ఆకురాజు రంగనాయకులు గారు, నూకల వెంకటసుబ్బయ్య గారు పుల్లంపేటలో అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళు ఎంత ఆలోచన దూరదృష్టి చేసిన కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో నిలబడగలిగి ఇంతమంది సంఖ్యతో మనం కలిసినామంటే ఆ మహాపుణ్యమూర్తులు వేసిన యొక్క అడుగుజాడలు ఈ వద్దు మనకు ఉపయోగపడుతుంది. ఆ పెద్దలు ఈరోజు ప్రగడా కోటయ్య గారు, కొండా లక్ష్మణ బాబు గారు రాజకీయాల్లో చైతన్యవంతం చేసి ఉన్నత స్థితికి తీసుకుపోయినారు కాబట్టి వాళ్ళని మనం ఈ వద్దు ఆదర్శంగా తీసుకుంటున్నాం. అలాగే మనం కూడా కష్టపడి పనిచేద్దాం, కష్టపడి ఒక సేవకుడిగా పనిచేస్తాను. ఒక్కటి నాకు తెలిసినంత వరకు నేను అఖిల భారత పద్మశాలి సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉండినా అంటే అనేది కాదు. కానీ ఎవరు ఏ సంఘంలో ఉన్నా ఆ సంఘానికి సేవకుడు, ఆ కులానికి సేవకుడు అనే బాధ్యత మనం అనుకుంటేనే తప్ప అని మనం దానికి బాధ్యత న్యాయం చేస్తాం. కానీ మనం ఏదో అధికారం ఏదో పెద్ద హోదా అని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నా భావన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరి యొక్క సూచనలు నేను దయవచ్చి అందరికీ కోరుతున్నా. కన్వీనర్ల నెంబర్లు తీసుకోండి, ఆ నెంబర్లు తీసుకోండి, ఇంకా ముఖ్యమైన నెంబర్లు తీసుకోండి. ఏం జరుగుతుంది అని చెప్పిన యొక్క విషయాన్ని తెలియజేసి అడిగే బాధ్యత మీ మీద ఉంది. ఆ బాధ్యత అడిగినప్పుడే ఈ వల్ల కూడా ఒక కార్యక్రమం జరిగేదానికి కూడా జరిగే కార్యక్రమం మీకు తెలియజేసే విధంగా కూడా అవుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా ముందుకు పోదాం. రాబోయే రోజుల్లో మన యొక్క వారిని నిర్మించేదానికి అఖిల భారత పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘ మహాసభ దిగ్విజయంగా జరుపుకుందామని చెప్పేసి మనందరం ఆ యొక్క మార్కండేయ స్వామి, భద్రావతి భవన స్వామి ఆశీస్సులతో కార్యక్రమం జయప్రదం చేసుకున్నామని కోరుకుంటూ జై మార్కండేయ. మనకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలని చెప్పేసి చేనేత
పరిశ్రమ అభివృద్ధి పనులు నడిపించాలని చెప్పేసి చేనేత సంక్షేమాన్ని కొనసాగించాలని ఆనాడు చేనేత పితామహుడు ప్రకటన కోటయ్య గారు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపారు, వాటిన్నింటినీ కూడా కొనసాగించాలని చెప్పేసి ప్రధానమైన ఉద్దేశంతో, అలాగే మాకు కూడా రాజకీయంగా పూర్తిగా స్థానం కల్పించి మా వర్గాలకు పూర్తిగా రాజకీయ న్యాయం జరిగే విధంగా మరి సాయం చేయాలని చెప్పేసి రెండు పార్టీలని కూడా మేము అడగడం జరుగుతుంది. ఆ భాగంగానే ఈ రోజున ఇక్కడ చీరాలలో ప్రముఖులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో మరి దిశానిర్దేశం రేపు 11వ తారీఖు ఫిబ్రవరి 11వ తారీఖు జరిగినటువంటి మహాసభకు చేనేత మహాసభకు అంతోసారి మహాసభకు దిశానిర్దేశం చేసుకోవడం కోసం వివిధ సంఘాలని వివిధ ఆహ్వాన కమిటీలు ఏర్పాటు చేసుకుని కార్యోన్ముఖం కావడం కోసం మేము కృషి చేస్తా ఉన్నాం.